ఈ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గత 3 రోజులుగా తిరంగా ర్యాలీ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఊహించని విధంగా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలలో పాల్గొంటున్నారు. అదే రకంగా 15వ తేదీ నాటికి స్వతంత్ర దినోత్సవం నాటికి ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాను ఎగురవేసుకొని దేశభక్తిని, ఐక్యతను చాటాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. గత కొన్నేళ్లుగా భారతదేశం అనేక విజయాలను సాధిస్తున్నది. ఏ విజయం సాధించినా కూడా మరి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, వయస్సుతోని సంబంధం లేకుండా జాతీయ జెండా అందరినీ ఐక్యం చేస్తున్నది. జాతీయ జెండాను చూడగానే ఒక ఎమోషనల్ అటాచ్మెంటు, అదే రకంగా ఒక సమగ్రతను, సమైక్యతను తెలియపరుస్తుంది. ఆ రకంగా ఈరోజు దేశ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇటీవల పహల్గాంలో మన భారత పౌరులను తీవ్రవాదులు హతమారిస్తే వెంటనే ఆ తీవ్రవాదులను హతమార్చి, అదే రకంగా తీవ్రవాదుల యొక్క స్థావరాలను కూడా ధ్వంసం చేసి భారతదేశం యొక్క ప్రజలలో ఉన్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఈసారి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి సందర్భంగా దేశ పౌరులందరూ కూడా ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో గ్రామ గ్రామాన, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో కూడా తిరంగా ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అనుసరించి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు 14వ తేదీ ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్లో మరి ఉన్నటువంటి ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి ఒక తిరంగా ర్యాలీ ప్రారంభమవుతుంది.